దూర సందు లేదు మెడకి ఇంకో డోలా అన్నట్టు ట్రంప్ పాకిస్తాన్‌లో నుంచి ఆయిల్ తీసి మన దేశానికి అమ్ముతా అన్నాడట. ఇప్పుడు అందులోకెళ్ళి ఆయిల్ తీస్తే ఆళ్ళకే సరిపోయేటట్టు లేదురా దేవుడా! అంటే ఇంకా మనకేం అమ్ముతాడు? ఇట్లా ఇండియాని ఎప్పుడెప్పుడు దెబ్బతీయాలనా? ఎప్పుడెప్పుడు ఏం చేయాలనా? అన్నట్టు ట్రంప్ చూస్తుండు. ఇప్పుడు ట్రంప్ ఇట్లా మన మీద ఆల్రెడీ 50% 100-100% టారిఫ్‌లేసినయి కూడా ఉన్నాయి. సో ఆయన అట్లా చేయడానికి రీజన్ వచ్చేసి మన రాహుల్ గాంధీ. ఎందుకంటే ఈయన ఏడికి పోయినా ఏ దేశంలో మాట ముచ్చట పెట్టడానికి పోయినా ఇండియా ఎకానమీ పడిపోయింది, ఇండియా ఎకానమీ దెబ్బతింది ఇదే మాట్లాడుతుండు. మరి ఈయనకి డైరెక్ట్ విమర్శించాలనుకుంటే నువ్వు బీజేపీ పార్టీని మోడీని విమర్శించు. అంతేగాని డైరెక్ట్ మొత్తం ఉన్నట్టు ఇండియానే నాశనం అయిపోయిందని ఇండియా ఇజ్జత్ మొత్తం తీసి నువ్వు పోయి బయట దేశాలలో పెడితే బయటోడు వచ్చి ఇడమంతానే గిట్లనే ఎగురుతాడు. దానికి కారణం రాహుల్ గాంధీ. ఇంకోటి ఇప్పుడు ట్రంప్ ఇండియా మీద ఇట్లా టారిఫ్లు వేస్తుండు, ఇండియా ఎకానమీ దెబ్బతిన్నదని మన రాహుల్ గాంధీ అంటారు. అసలు మన ఇండియా ఏడుంది తెలుసా? ఇప్పుడు వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీస్ లో ఇండియా 4th ప్లేస్ లో ఉంది. సరే ఇప్పుడు అన్నాడు ఇండియా ఎకానమీ పడిపోయింది, ఇండియా ఎకానమీ పడిపోయిందని. మరి ఇంతకు ముందు అంటే 10 ఏండ్ల కింది దాకా ఎవరు రూల్ చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ కదా. వాళ్ళ అయ్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ తాత, వాళ్ళ నాయనమ్మ వీళ్ళే కదా రూల్ చేసింది. అప్పుడు ఏడుండే ఇండియా, ఇప్పుడు ఏడుంది ఇండియా? అది అది పోల్చాల్సింది పక్కన పెట్టి ఇండియా ఎకానమీ పడిపోయింది, ఇండియా ఇంకా లేదు, పెరగది, గ్రో అవ్వదు గివా మాటలు. సరే ఇంకోటి అమెరికాని అంతగానం ఇప్పుడు ట్రంప్ వచ్చేసి అట్లా టారిఫ్లు వేసి ఇదంతా చేస్తుండు. అసలు రీజన్ ఏందంటే అమెరికా మొత్తం వరల్డ్ లో అప్పులల్లున్న దేశంలో ఫస్ట్ ప్లేస్ లా అమెరికానే ఉంది. $36 బిలియన్ అప్పు ఉంది ఇప్పుడు అమెరికా. అంటే అన్ని దేశాల కంటే ఎక్కువ అప్పున్న దేశం ఏది? అమెరికా. ఇప్పుడు ఆ అప్పులు తీసుకొని కోసమే మన మీద ఇట్లా టారిఫ్ల మీద టారిఫ్లు వేసుడు. ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్, డైరీ ప్రొడక్ట్స్ మీద యాక్సెస్ ఇవ్వమని అడుగుతున్నాడు ట్రంప్. ఎందుకంటే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే చాలా వరకు మన ఇండియాలో అగ్రికల్చర్ అట్లనే ఈ మిల్క్ ప్రొడక్ట్స్, ఈ మిల్క్ బిజినెస్ ఇది చేసుకుంటూనే బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ బతుకు తెరువు ఇదే. సో వాళ్ళ పొట్ట కొట్టాలని ట్రంప్ చూస్తున్నా. అంటే ఎప్పుడైతే ఇప్పుడు అమెరికా ప్రొడక్ట్స్ మన ఇండియాలో లాంచ్ అయితాయో మన జనాలు ఎట్లా కొత్తదనాన్ని ఎవరైనా కావాలని ఆలోచిస్తారు, ట్రై చేస్తారు కూడా. అట్లా మెల్ల వాళ్ళ స్ట్రాటజీస్ వాడి ఇక్కడ సెటిల్ అయిపోదామని చూస్తే అప్పుడు ఎవరు దెబ్బతింటారు? మన రైతులే కదా నష్టపోయేది, మనమే కదా ఆగమయ్యేది. అందుకే వాళ్ళు వచ్చి ఇదంతా జరుగుడు ఎందుకు, ఇదంతా రాకుండా కట్ చేస్తే అయిపోయాయి కదా అని మోడీ దానికి నో చెప్పిండు. సో మోడీ నో చెప్పినందుకే ఈ టారిఫ్లు ఇదంతా. ఇప్పుడు మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాం, ఇంకా కొంటనే ఉంటాం. రష్యాకి మన ఇండియాకి ఎలాంటి స్నేహబంధం ఉందో తెలిసిందేనా. ఇప్పుడు ట్రంప్ ఏందంటే మనకి ఎట్లాగో ఈ డైరీ అండ్ అగ్రికల్చర్ దాంట్లో మోడీ నో చెప్పిండు, యాక్సెస్ ఇస్తలేడు. కనీసం ఆయుధాలైనా కొనాలి అని ఫోర్స్ చేస్తుండు, దానికి మోడీ నో చెప్పిండు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆయిల్ వాళ్ళ దగ్గర నుంచి కొంటారు కాబట్టి అందుకే ఈయన టారిఫ్లు వేస్తుండు. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటుర్రు, ఇంకోటి ఆయుధాలు అమెరికా నుంచి కొనుక్కోమంటే నో అంటుర్రు, అగ్రికల్చర్ డైరీ దానికి సంబంధించిన యాక్సెస్ ఇవ్వమంటే నో అంటారు. అన్నిటికీ నో చెప్తారు కాబట్టి మనము వాళ్ళ దగ్గర నుంచి తక్కువ కొని మనం ఇక్కడ అమ్ముకుంటున్నామని దాని మీద ట్రంప్ ఓర్వలేక పాకిస్తాన్ తో చేతులు కలిపి మన మీద ఎక్కువ టారిఫ్లు వేస్తుండు. అది మెయిన్ రీజన్ టారిఫ్లు వేయడానికి. ఇంకోటి ఇందాక చెప్పినాం కదా మన సామెత, తాను దూర సందు లేదు కానీ మెడకి ఇంకో డోలు అన్నట్టు. ఆయనను రానికనే మోడీ నో చెప్తుండు. ఆడ ఈ చవతలది అంతుంటే ఈ మొగోడు ఇంకా పాకిస్తాన్ వాళ్ళతో కలిసి ఆడ ఆయిల్ తీసి అమ్ముతారంట. సరే తీసినా ఎంత ఉంది? 0.012% ఏమో ఉంది. అది ఒకవేళ తీసినా వీళ్ళు ఎక్కడ లేని టెక్నాలజీ, అమెరికా లాంటి టెక్నాలజీ కదా, ఎక్కడ లేని టెక్నాలజీ వాడి తీసినా అది ఆ పాకిస్తాన్ వాళ్ళకే సరిపోదు, ఇంకా మనకేం అమ్ముతాడు? అందుకే వాడు మెయిన్ మన మీద టారిఫ్ లేయడానికి రీజన్ అది. ఇంకోటి ఇంట్లో మన మహానుభావుడు రాహుల్ గాంధీ మాటలు, ఏడికి పోయినా నోటికి ఎంత వస్తే అంత ఇండియా ఇజ్జత్ తీసి వాడేనికి ఇండియా ఎకానమీ దెబ్బతిన్నది, ఇండియా ఎకానమీ దెబ్బతిన్నది అని మాట. ఇండియా ఎకానమీ ఇవాళ ఏడుంది? వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీలో 4వ ప్లేస్ లో ఉంది ఇండియా. అంటే ఏ ప్లేస్ లో ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇండియా అనేది అర్థం చేసుకోవాలి. అమెరికా ఎక్కడుంది అనేది అప్పుడు ఆయన మాట్లాడాలి. ఇంకో రీజన్ ఏంటంటే రాహుల్ గాంధీకి అమెరికా ఫండింగ్ అనేది తెలిసిన ముచ్చట్నే. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రాహుల్ గాంధీకి అమెరికా ఫండింగ్. మళ్ళీ ఇంకోటి అమెరికా పాకిస్తాన్ చేతులు కలిపింది. ఈయన్ని అర్థం చేసుకోవాలి రాహుల్ గాంధీ ఏ అండ చూసుకొని మాట్లాడుతుండో, ఎట్లా మాట్లాడుతుండో అని.